ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యమును మనము ఈరోజు ధ్యానం చేసుకుందాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవాది దేవుడు యెహోషువ ద్వారా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులతో మోషే యొక్క పరిచారకుడైనటువంటి యెహోషువ పలుకుచున్న ఒక అద్భుతమైన మాట ఏమిటంటే, రేపు మీ మధ్య యెహోవా గొప్ప కార్యములు లేక అద్భుత కార్యములు చేయబోతున్నాడు గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలంటే, దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యములను జరిగించాలంటే, మొదటిగా మనము ఏమి చేయాలంటే మనము పరిశుద్ధపరచుకోవాలి, శుద్ధపరచుకోవాలి. పరిశుద్ధత అనగా లేక శుద్ధిపరచుకోవడము అనే విషయాన్ని ఆలోచన చేస్తే, మనము ఉపవాసం ఉన్నప్పుడు చక్కగా తలస్నానం చేసి మంచి వస్త్రములను ధరించి దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం. లేదు, ఆరాధన సమయంలో అయినా చక్కని వస్త్రములు తలారా స్నానము చేసి దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం. అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాటను బట్టి శరీరానికి కాదు కానీ శుద్ధీకరణ నీ ఆత్మకు కూడా చేసుకోవాలి, లేక నీ హృదయానికి కూడా చేసుకోవాలి అనే విషయాన్ని మనకు తెలియచేస్తున్నారు. జాగ్రత్తగా మనము ఆలోచన చేస్తున్నట్లయితే, అంటే నేను స్నానము చేయొద్దు లేక శుభ్రమైన వస్త్రములు ధరించుకోవద్దు అని నేను అనడం లేదు, కానీ దేవుడు అంటున్న మాటను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఏమిటంటే, మనలను మనము పరిశుద్ధపరచుకోవాలి, మన హృదయమును శుద్ధపరచుకోవాలి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయములో అనేకమైన దురాలోచనలు, అనేకమైన ఈర్ష్య, ద్వేషములు, లేకపోతే ఇతరులతో సమాధానం లేకపోవుట, ఇవన్నీ కలిగి మనము దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి గణపరుస్తూ ఉంటాం. గణపరుస్తూ ఉండి ఇతరులకు మనమేమో తెలియచేస్తామంటే, అయ్యో దేవుని సన్నిధికి వెళుతున్నాను కానీ దేవుడు నా జీవితాల్లో అద్భుతాలు చేయడం లేదు, నా కుటుంబంలో కావలసిన అవసరతను దేవుడు తీరుస్తలేదు, లేక దేవుడు నా ప్రార్థన వినడం లేదు అని మనము దేవుని మీద లేక దేవుని సేవకుని మీద, అంటే ఈ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళేదానికంటే వేరే పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే మంచిది అన్న ఆలోచనలు మనం కలిగి ఉంటాం, లేక నిందలు వేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీ యొక్క హృదయము శుద్ధిగా ఉన్నప్పుడు, లేక నిన్ను నీవు పరిశుద్ధపరచుకున్నప్పుడు నేను నీ మధ్య అద్భుతాలు చేస్తాను అంటూ ఉన్నారు. కనుక మనము ఏదైతే కోరుకుంటూ ఉన్నామో దాన్ని మనం పొందుకోవాలి అంటే మనము శుద్ధిపరచుకోవాలి, యథార్థంగా ప్రవర్తించాలి. అందుకని యాకోబు దగ్గర మనం చూసినట్లయితే, ఆయన దాదాపు 20 సంవత్సరములు తన మామ అయినటువంటి లాబాను దగ్గర ఉండి బేతేలునకు వెళ్ళమని దేవుడు చెప్పినప్పుడు అక్కడ మొక్కుబడి, అంటే దేవుని సన్నిధికి వెళ్ళడం గురించి మనం చూస్తూ ఉంటాం. 35వ అధ్యాయం ఆదికాండంలో వారందరూ శుద్ధిపరుచుకున్నారు. అంటే చూడండి, వారు చేసిన ప్రతిదీ కూడా విడిచిపెట్టి దేవుని సన్నిధికి వెళ్ళారు. అంటే అంతకుముందే రాహేల్ ఏం చేసిందంటే దొంగతనం కూడా చేసింది, అది కూడా మనందరికీ తెలుసు. విగ్రహము దొంగిలించింది తన తండ్రిది.
కానీ సమస్తమును వారికి కలిగి ఉన్న సమస్తమును అక్కడ విడిచిపెట్టి వారిని వారు పరిశుద్ధపరుచుకున్నారు. కనుక మ్రొక్కుబడి అంటే దేవుని సన్నిధికి వెళ్ళి మ్రొక్కుబడి తీర్చిన తర్వాత యాకోబును దేవుడు మరింతగా ఆశీర్వదించినట్లు మనం చూస్తూ ఉన్నాం. యాకోబు జీవితంలో అద్భుతాలు దేవుడు చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఏమనంటే, నేను కూడా నీ జీవితంలో అద్భుతం చేయాలని ఆశపడుతున్నావా? బాధల నుండి, ఇబ్బందుల నుండి, ప్రతికూల పరిస్థితుల నుంచి విడిపించబడాలి అని నువ్వు అనుకుంటున్నావా? అయితే ఈరోజు నిన్ను నీవు పరిశుద్ధపరచుకో. దేవునికి విరోధమైనది ఏదైనా మనలో ఉందేమో అని ఆలోచన చేసుకుని దాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు నాయన. నిజమే అయ్యా, నీ సన్నిధికి వస్తున్నాం, నేను ఆరాధిస్తున్నాం, కానీ ఆ జీవితం ఎదుగు పొదుగు లేని పరిస్థితులుగా కనబడుతూ ఉంది. మేము ఆశించినది మాకు దొరకకుండా మమ్మల్ని కలత చెందిస్తూ ఉంది ప్రభువా. దయతో మమ్మల్ని క్షమించండి. ఎందుకంటే మా యొక్క అవిధేయతను బట్టి, మా యొక్క ప్రభువా అహంకారమును బట్టి నువ్వు అనుగ్రహించే మహిమను కానీ, నువ్వు చేసే అద్భుత కార్యములు కానీ పొందలేకపోతూ ఉన్నాం. అయ్యా, ఈరోజు నీ వాక్యమును వింటూ ఉన్నాం. మమ్మల్ని మేము పరిశుద్ధపరుచుకునేవారని, మమ్మల్ని మేము పరిశుద్ధపరుచుకున్నప్పుడు మీరు అద్భుతాలు చేస్తానంటూ ఉన్నారు నాయన. మాలో ఏదైతే నీకు ఆయాసకరంగా ఉందో దాన్ని మీరు తీసివేయండి, మాకు జ్ఞాపకం చేయండి, మాకు తెలియచేసి నీ నామానికి మహిమ పొందండి. ప్రతి విషయంలో నీ బిడ్డలకునైనా ఈ వాక్యం ఎంతమంది అయితే విని ఉన్నారో వారందరికీ నీ అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు ప్రభువా వారి జీవితాల్లో జరిగించి మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.